ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో శ్రీ గోదాదేవి సంకీర్తన. ఓం ఆండాన్ తిరువిడలే శరణం, ఎంబర్మాన్ తిరువిడలే శరణం. గోదాదేవి శుభచరితం, మహిమాన్విత సుధాభరితం, అతులిత పావన సంకలితం, శ్రవణ జీవనం ముక్తిప్రదం. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. మానవ కన్యగ జనించి విగ్రహ రూపుని వరించే, శ్రీరంగనాథుని పతిగా నుంచి అపూర్వ చరితను సృష్టించే, పవిత్ర వ్రతమును వనరించి ఎల్ల జనులకు హితమును పంచే, భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి, అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించే, విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం. గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది, పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది. మనుజుల మేలును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది. స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాళమ్మను వరించెను. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. శ్రీవిల్లి పుత్తూరునందు అవతారమూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే, శ్రీవిల్లి పుత్తూరునందు భట్టనాథుడను విప్రుండు వసించే, నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను. విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆళ్వారులుగా కీర్తించి పెరియాళ్వారుగా బిరుదము నొసగిరి. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము.
పెరియాళ్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను. అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదై అను నామముతో గారాభముగా పెంచసాగెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. కోదై అనగా పూలమాల, కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా రూపాంతరమై విదంబుగా ప్రసిద్ధి చెందెను. చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణలీలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన నల్లని వానిని కాంచసాగెను. విల్లి పుతూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చెరించసాగెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను. ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమునందు కన్నులు కాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయో చింతించే. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే. గోదా ధరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే. వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెలను కలుపుకొని కాచాయని వ్రతమాచరించెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించే. వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించే గీతములే ఈ పాశురములు, ఉపనిషత్తుల సారములు. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కొని రమ్మని వివరించే. శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయము
నిర్ణయమును ఎరిగించ అందరూ ఆనందము పొందిరట. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. సకల పురజనులు వెంటను రాగ, అర్చకులందరూ తోడుగా రాగ, గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమంది. పెళ్లి కూతురుగా గర్భగుడినందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులను చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీవిల్లి పుత్తూరునందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా. అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు. శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పయ్యను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. నాటి నుండి ప్రతి వైష్ణాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము. ధనుర్మాసమున తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము, సకల సంపదల సిద్ధి తథ్యము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. తిరుప్పావైని సుప్రభాతముగా ధనుర్మాసమున గానము చేయుట, విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము. దేవతలకు ఇది బ్రహ్మీ ముహూర్తము. మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము, భక్తజనులకు ఒక వరము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము. మొదటి పక్షమున చక్కెర పొంగల్, రెండవ పక్షము దద్దోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్యభోగము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. భూదేవి అవతారమైన ఆండాళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం. అనునిత్యమును బ్రహ్మ ముహూర్తం శుభగడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవరం, దైవానుగ్రహ సంగతము. గోదాదేవి వందనము,
ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి, పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణయోగం. ధనుర్మాసమున ఆండలు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. ఆండాళ్ తిరువడిగళే శరణం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.